గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి తాలస్యం? రాత్రులు లేటుగా రావడం కూడా మొదలు పెట్టావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అది కాదక్క, మా ఫ్రెండ్స్కి అనుకోకుండా కాలేజీలో పెళ్లి జరిగింది. చిన్న రిసెప్షన్ పార్టీ పెట్టారు. బాగోదు కదా అని వెళ్ళొచ్చాను. పెడతావమ్మా, పెడతావు. అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని ఊరేగింపులకైనా వెళతావు. ఇందులో ఏముందక్క? ఏముంది? ఏమీ లేదు. ఆ రోజు నేను టీవీ యాంకర్గా ఉన్నప్పుడు ఒక మగాడు నాకు పరిచయమై నాతో చనువుగా మాట్లాడుతుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. నీలాగా అక్క, అతనితో కలిసి సినిమాలకి షికార్లకి ఈ అమ్మాయి తిరుగుతుందేంటి అని అందరూ అనుకుంటుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. ఒకరోజు 5 స్టార్ హోటల్లో అతను పార్టీ ఇచ్చినప్పుడు ఆ రూమ్లో మేమిద్దరమే మిగిలిపోయాం. ఆ రాత్రి నా జీవితంలో సిగ్గుతో తల వంచుకునే రాత్రిగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నా మొహం నాకే దిగులుగా కనబడింది. ఇందులో ఏముందిలే అనుకున్నాను. పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి ఇదివరకే పెళ్ళయిందని, 2 పిల్లలున్నారని, ఓ కాపురం కూడా ఉందని తెలిసాక ఇందులో ఏముందిలే అని అనుకోలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నాకు 2 చెల్లెళ్ళున్నారని గుర్తొచ్చింది. మీకోసం బ్రతకాలనుకున్నాను. కానీ మీరు కూడా జీవితాన్ని ఇందులో ఏముందిలే అని అనుకుంటే నా బ్రతుకు అర్థం ఉండదు. అక్క, ఎన్నిసార్లు చెప్తావు? నీ జీవితంలో జరిగింది మా గుండెల్లో ఎప్పుడూ గుర్తుంటుంది. నవ్వడాలు, వేళాకోళాలు, షికార్లు, ప్రేమలు ఎప్పుడూ నా జీవితంలోకి తొంగి చూడవు, చూడనివ్వను. గుడ్ మార్నింగ్ సరోజా. గుడ్ మార్నింగ్. ఏంటి సోలోగా వస్తున్నారు? మీ ఫ్రెండ్ ఏది? ఏ ఆవిడ లేకపోతే మేము కనపడమా? మేము ఆవిడ కోసమే వెతుకుతున్నామండి. ఈ రోజు జనవరి 2 తెలుసా? అయితే ఆయన అంత తేలిగ్గా అనేసారేంటండి? బరువుగా ఎందుకనాలండి? ఈ రోజు మీ ఫ్రెండ్ కళ్యాణి పుట్టినరోజు అండి. ఏంటి, ఈ రోజు కళ్యాణి పుట్టినరోజా? ఎస్, జనవరి 2, 1979 ఉదయం 7:32 పుష్యమైన నక్షత్రం, వృషభ రాశి, కర్కాటక లగ్నం. ఆహా, దాని బెస్ట్ ఫ్రెండ్ ని నాకు తెలియని దాని బయోడేటా మీకెలా తెలిసిందండి? కాలేజీ టీసీలో డేట్ వెరిఫై చేశాం. అయినా బయోడేటాలు బోగటాలు ఫ్రెండ్స్ కనిపెట్టలేరు. లవర్స్ కనిపెడతారా? అలా అని నేను అన్నానా? అన్ని మీరే అనేసుకుని సరిపోతుందా? ఇదిగోండి, ఈ వాచ్ తీసుకెళ్లి మీరిచ్చినట్టుగా కళ్యాణ్కి ఇవ్వండి. వాచా? అమ్మో, దానికి వాచ్ అంటే అస్సలు పడదు. వాచ్ చూస్తే తోక తొక్కిన పావులా లేస్తుంది. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరైతే మీ ఫ్రెండ్ కళ్యాణి మనసుకు అర్థాలు 1000. మీరు ఇచ్చేయండి. తీసుకోదండి. అబ్బా, మీరు ఇవ్వండి. తీసుకుంటుంది. తీసుకుంటుంది కానీ విసిరి కొడుతుంది, ముక్కలవుతుంది. ఓ పని చేయండి, తీసుకుంటే వాచిని కళ్యాణ్కి ఇవ్వండి, విసిరి కొడితే ఆ ముక్కలు నాకు ఇవ్వండి. మీరు వెళ్ళండి. మీ మధ్య నన్ను చంపుతున్నారేంటండి? అప్పుడు మేఘ సందేశం, ఇప్పుడు సర్వ సందేశం. మీరు ఎలా చెప్తాను? వెళ్ళండి. Hey Kanchu, how is your married life? Okay, but he is little bit worried man. Hey, don't be harsh here. Hi Kalyani, happy birthday. Birthday na? Many happy returns of the day. అదేంటి ఇవాళ నీ బర్త్డే ని మాకెవరికి చెప్పలేదు? ఏమి, నా బర్త్డే నేను ఎవరికి చెప్పలేదు. నీకెలా తెలిసింది? తెలుసుకున్న వాళ్ళు చెప్తే తెలిసింది. ఎవరే? ఎవరైతే ఏం గాని మా రిలేటివ్ ఒకరు సింగపూర్ నుంచి వాచ్ తీసుకొచ్చారు. ఈ రోజు నీకు ప్రెజెంట్ చేద్దామని తెచ్చాను. నీకిష్టమైతేనే తీసుకో, తీసుకొని విసిరేకే. ఏమి, ఇది నిజంగా నాకు ఇస్తున్నావా? నాకేనా ఇది? మళ్ళీ తీసుకో కదా. వాచి అంటే అసహించుకుంటానని నన్ను ఏడిపించడానికి ఇవ్వడం లేదు కదా. ఇది నేను నిజంగా తీసుకోవచ్చా? నాకేనా? అవును, నీకు వాచ్ అంటే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడేంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఇష్టం లేక కాదే, నాకు అందని వాటిని, నా స్తోమతకి దొరకని వాటిని అసహించుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా? ఆయన పేరు మీద చేయించండి. ఆయన రక స్వామి, స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం. హారతి తీసుకోమ్మా.
హారతి తీసుకో బాబు. ప్రసాదం. ఏంటక్క అక్కడే ఉండిపోయావు? రాక వెళ్దాం, అమ్మవారికి అలంకారం అయిపోయింది, హారతిస్తున్నారు. ఎంత వెళ్ళాలని ఉన్నా వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎవరినక్క? ఈ దీపాన్ని, ఆ వెలుగుని. రాక వెళ్దాం, తొందరగా ఇంటికి వెళ్ళకపోతే పెద్దకి తిడతది. రా. వాడే చూసుకోండి. ఏంట్రా అమెరికా సింబల్ ఉంది? ఫారెన్ బండే? లోకల్ సెకండ్ హ్యాండ్ బండి. గురుగారు ఏంటి మా ఏరియాకి వచ్చారు? పాట కచ్చారు ఏమైనా ఉందా? దేనికైతే మీకు ఎందుకయ్యా, దిగండి. దిగకపోతే అరే నేను వెళ్ళాలంటే రావటం నీ ఇష్టం, పోవటం నీ ఇష్టమేనా? హలో, ఇప్పుడేగా అర్చనైంది. హారతి ఇచ్చే టైంకి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు. వాళ్ళని కూడా బీట్ వేసుకుందు గానీ కాసేపు ఉండు గురు. టూ మచ్ గా మాట్లాడకండి. పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటా వెళ్తారా? ఈ ఏరియా అమ్మాయికి బీట్ వేయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటావా? నీకెంత ధైర్యం రా? మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంపేస్తాను. నువ్వు స్టూడెంట్ కొంటావా? ఎవరైతే నీకేట్రా? కళ్యాణ్కి వాచిస్తాడు రా. వాచి కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. పడిపోరు, నురాలి పోరు. ఇలా ఒళ్ళమ్ముకొని బతకడానికి సీము నెత్తరు లేదటే మీకు. మీరు నాశనమైపోరా? ఎంత ఊరుండగా నీకు రంకు చేయడానికి దొరికారా? మీరు దీని ఉంచుకొని మిమ్మల్ని అందరి పోషిస్తున్నాడే ఆ సచ్చినాడు, ఆ ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాన్ని, బూర్ల నంబిరెడ్డి చెల్లెల్ని, రాయలసీమ ఆడపడుచుని దీనిలాగా మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏమిటే? అయినా దాని అలా ఉంచు. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులజ్జా ఉండక్కర్లేదు. నువ్వైనా దానికి చెప్పొచ్చుగా, నువ్వు కూడా దాంతో పాటేనా? సచ్చినాడా? ఏటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ మొగుళ్ళతో సంసారాలు చేస్తున్నారు కదా. వీళ్ళు ఇక్కడ చాని కొంప పెట్టుకొని అందరి మొగుళ్ళు వేసేసుకొని అందరి కాపురాలు దోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు సోద్యం చూస్తున్నారా? ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి, ఏకేస్తాను. ఇదిగో ఎక్కువ మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను. రాయలసీమ ఛాలెంజ్ చేసి చెప్తున్నానే. ఇదిగో ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. మీ బతుకులు చెడా, మీ జిమ్ముడి పోరు, మీ కొంపలు తగడు పోరు, మీరు సావా, మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలీదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి సచ్చినారా? మా అన్నతో చెప్పి పోలీసులు ఏమనుకుంటున్నారు?
రోడ్డు మీద బతుకులైపోయాయి. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. అక్క ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క? అలవాటైపోయింది. కళ్యాణికి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఏంటి అంత డల్గా ఉన్నా? ఓ 3 రోజులుగా మురళి కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూసినామని చెప్పానా? చూసొస్తానులేవే. నువ్వు భలేదానివే. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారం. చిలువలు పొలవలుగా అల్లుకుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశవృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. వివరాలు: ఇప్పటికే 82 మర్డర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ షీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని, కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అంది తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదులు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు. తిరిగి రేపు ఫైనాన్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. టింగ్ టాంగ్. అక్క, ఓయ్. కళ్యాణి ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది. రేపే విడుదల. అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం. రావోయి చందమామ. ఏంట్రా ఈరోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నావు? లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట. 2 days రెస్ట్ మన డాక్టర్. రే మళ్ళీ తాగుతున్నావు ఏంట్రా? 2 days కదా, హీరోస్ 3rd day. సరే కానీ హెల్త్ జాగ్రత్త. రే ఆ, నువ్వు జాగ్రత్త. హలో. హాయ్. ఈరోజు ట్రైన్ గంట లేట్ అయింది కదా, ఫస్ట్ పీరియడ్ పోతుందేమో. ఏంటి 3 రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదు? మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏదోనండి జరిగిపోయింది. తీసుకోండి. ఏంటి? సన్నజాజి పూలు మీ ఫ్రెండ్కి ఇష్టం కదా. ఈ 3 రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కోయకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకోండి. తీసుకోవే, నీకే. ఇంకా ఎందుకీ మూగునము? తీసుకో. ఏంటే పూలు అలా విసిరేసావు? నేను విసిరేసింది పువ్వుల్ని కాదు. ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా? నాకేంటే హింస? దేనికంటే నాకు సహాయం చేయమను. నేను చావాలని పెరిగిదాన్ని. వాళ్ళ చేతులతోనే నన్ను రైలు కింద పడేమను. మౌనమెందుకే కోయిలా, మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా, మంచు మంటలో మరిగావా, మధుర గానమే మరిచావా, నా తోటలో స్వరమై పూయవా. మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా.
దాచుకోకు మొలక నవ్వులు తుంచెయ్యకు వెలుగు చూసి బెదిరిపోకు తలపుదారులు మూసెయ్యకు మమతల మధురిమ చేదు చేదని ప్రణయ రాగమే వినననకు మనసుకు కదలిక లేదు లేదని మోడు కొమ్మవై నిలబడకు ప్రాయమే ధ్యేయమై తీయగా మారగా నా పాటలో పదమై సాగవా మౌనమెందుకే కోయిలా మనసుకెందుకే సంకెలా కోవెల కొలువు నేనవెదేవేరిగా కన్నె గువ్వ ఎండమావుల వెనక తిరుగుతూ వేసారక పలపులు పరచిన మల్లె తావిలు తేనె పల్లవే వినబడక మలుపులు తెలియని ముళ్ళ తోవలు తెగిన చరణమై తడబడక ఆయువే ఆవిరై ఉల్పిగా నా గుండెలో లయవై ఆడవా మౌనమెందుకే కోయిలా మనసుకెందుకే సంకెలా మంచు మంటలో మరిగావా మధుర గానమే మరిచావా నా తోటలో స్వరమై పూయవా నా పాటలో పదమై సాగవా కళ్యాణి ఆగు నిన్నే కళ్యాణి వెళ్ళు వెళ్ళు ఎందుకాగా ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు నీ మనసు చుట్టూ ఎందుకు గిరిగీసుకుంటావు నీ మాటకి నీ నవ్వుకి నీ కోపానికి నీ మౌనానికి అర్థం నీకనే తెలుసా గుండెల్లో నవ్వుని ముఖం మీద అసహ్యంగా ఎందుకు మార్చుకుంటావు గుప్పిట్లో సూర్యుడైన దాయగలమేమో కానీ గుండెల్లో ప్రేమను మాత్రం దాయలేవు కళ్యాణి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజం కాదని నువ్వు ఎంత నాటకవాడినా అవునని అంతరాత్మకు తెలుసు వస్తావు ఏదో ఒకరోజు నా దగ్గరికి వస్తావు నన్ను వెతుక్కుంటూ వస్తావు గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు నీ మూర్ఖత్వానికి తల బాదుకుని ఆ రోజు ఏడుస్తావు వస్తావు ఏంట్రా ఈ అవతారమా ఏంట్రాలి గుమ్మడికాయ పొట్లకాయ వంకాయ టోటల్ గా మొబైల్ పూర్ణ మార్కెట్ లో ఉన్నావు ఇవాళ మా ఆవిడ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతారు అబ్బో మీ ఆవిడ చాలా గొప్పదిరా సాయబు చేత పంచగట్టించింది మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీగా మార్చేసింది అరే మీరు నాతో కొంచెం తక్కువ మాడండిరా మా ఆవిడ చూసిందంటే నిన్ను కొడుతుందా కాదు మిమ్మల్ని ఎరగొడుతుంది వీడి కాపురాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలరా ఎందుకంటే ఒకవైపు కాలేజీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్ మరొక వైపు హాస్టల్ బెడ్రూమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్ సెక్స్ అంటే గుర్తుకొచ్చింది రారా నాకు చిన్న డౌట్ రా పెళ్ళయిన రోజులైనా ఇంకా వాంతులు గీంతులు రిజల్ట్స్ ఏమి లేవేంట్రా అప్పుడే పిల్లల ఇష్టం లేక ఎర్ర త్రికోణం లాంటిది ఏదైనా అడ్డుపెట్టుకున్నారా ఏంటి అది కాదురా వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కదరా అందుకే స్పాట్ కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతున్నా డోంట్ వరీ రే నేను ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి ఇది అలా అది ఇలా ఇది ఇలా అని డీటెయిల్ గా డెమోన్స్ట్రేషన్ చేయరా ఏంట్రా కోసా మాటలు మర్యాద రాని ఒకప్పటి ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను నువ్వు గొప్పడవని అంత భయపడతానుకుంటావా రే బుడతలో ఉన్న పందెం చూసి ఎందుకు భయపడతావు తెలుసా ఆ బుడత మన మీద పడుతుందని నువ్వు అంతే చూడు నేను ముస్లింని పందెం అంటే నాకు అసహ్యం అయినా సరే మా ఆవిడ గురించి ఇంకోసారి మాట్లాడావో నువ్వు పందివని చూడకుండా నీ మీద పడి కలిసి అల్లాకి నా జాతికి క్షమాపణ చెప్పుకుంటాను అరే పోషడికే అలా చెప్తానండి గుమ్మడిగా పెట్టాం ఆ పొట్టేవరా గొర్రెలా నేనంటే వచ్చల కటింగ్ ఇదేంట్రా అలీ ఖాన్ షారుఖ్ ఖాన్ అయిపోయాడు సంతోషించు చంగీజ్ ఖాన్ అవ్వలేదు
ఏరా మురళి, సింగపూర్ ఎప్పుడు వెళ్తున్నారా? హాలిడేస్ లో వెళ్దాం అనుకుంటున్నాను రా. కళ్యాణి, క్లాస్ ఇట్ అయితే నువ్వు అట్టెళ్తున్నావేంటి? ఒక ఇంపార్టెంట్ బుక్ కావాలి, లైబ్రరీకి వెళ్తున్నాను. నువ్వు లైబ్రరీకా? ఏంటి అంత ఇంపార్టెంట్ బుక్? ఇంపార్టెంట్ బుక్, వెళ్ళాలి. రా. మురళి, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఈ పుస్తకం ఎంత చదివినా ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాదని ఎంతసేపు చదవాలి? అందుకే తిరిగి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఈ బుక్ ఎంటర్ చేసి వచ్చేస్తానే. త్వరగా వచ్చేవి. ఎక్స్క్యూజ్ మీ. పరీక్షల దగ్గరికి వస్తే ఇది కొంచెం తగ్గించి చదువు శ్రద్ధ చూపించు. ఏ ఆన్సర్ రాసినా 3 వేలు కొట్టక ముందే రాయాలి. తర్వాత ఏం ఆలోచించినా ఏ నిర్ణయాలు తీసుకున్నా జీవితంలో ఏమీ లాభం లేదు. అర్థమైందా? పగిలిపోలేదక్క. ఏంటి ఆ పరధ్యానం? అన్ని పడేస్తున్నావు? కాలేజ్ పాఠం ఏదో గుర్తు. కాలేజీ పాఠాలైతే పర్వాలేదులేమ్మా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఉంటే చాలు. బాగా పాడతాడంట అబ్బాయి. ఎందుకు తలకిందులుగా మాట్లాడతావు? కోకిలు ఎంత బాగా పాడినా చెవిటి వాళ్ళు వినలేరు. నా మనసేం బాగోలేదు. 10 రోజులు సింగపూర్ వెళ్తున్నాను. పరీక్షలకి వెళ్ళొచ్చు కదా. నా ఇష్టమయ్యా. ప్రతి వాడు ప్రశ్న అడగడమే. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాడతారు, ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మీ మనస్తత్వాలు మీవి, మీ స్వభావాలు మీవి. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఐ డోంట్ కేర్. ఏంటి బాబు ఇంగ్లీష్ అపాండాలని నన్నే? నువ్వు వెళ్ళి సామాన్లు తీసురా. ఆగు. వద్దా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి కాలేజ్ లీవు. ఏంటి ట్రైన్ దిగినప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరి కోసం వెతుకుతున్నావు? అదే లేదే. మురళి కోసమే కదా. అతను రానప్పుడేమో అటు ఇటు వెతుకుతావు, ఎదురుగా వస్తేనేమో మొహం తిప్పేసుకుంటావు. ఏంటి నువ్వు? నీ గురించి వచ్చానమ్మా. నా గురించా? ఎందుకండి? ఏం లేదమ్మా, మా మురళి సింగపూర్ వెళ్ళాడు. ఎప్పుడు? తెల్లారుజామున. వస్తే పరీక్షల ముందు వస్తాడు, లేదనుకుంటే మోటా ముళ్ళు సదురుకొని నేనే వెళ్ళాలి. ఈ లీవ్ లెటర్ మురళి బాబు కాలేజీలో ఇమ్మన్నాడు. అది ఎవరికి వల్ల నాకు తెలీదు. కొంచెం ఇచ్చేస్తావు? వస్తానమ్మా, జాగ్రత్త. మురళి సింగపూర్ వెళ్ళాడా? జోకు లేక ముసలాడా. ఆడి శిలకి ఎక్కడుంటే సింగపూర్ ఎందుకు వెళ్తాడు? వేదాంతం మాట్లాడుతున్నావు. కళ్యాణి ఇక్కడ ఉండగా వాడెక్కడికి వెళ్ళడు. అరే తెల్లారగల ట్రైన్ కి నేనే ఎక్కించి వచ్చానే బాబు. నువ్వు నా బ్రాంతి పోట్ల మీద ఒట్టేసి చెప్తే నమ్ముతాను. బ్రాంతి కొట్టు మీద ఒట్టేసి చెప్తున్నాను, నమ్ము. అయితే నమ్ముతున్నాను. ఇంటికి వెళ్దాం. అటు కదే బాబు, ఇటు ఎటు. వాడు వెళ్ళడం నిజమైతే వాడు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఓకే సరే. వాడు వచ్చేలోగా ఈ ఊళ్ళో ఉన్న సగం పటాస్ తాగాలి. అలాగే. మళ్ళీ నన్ను తాగను. నువ్వు కూడా తాగు. నేను తాగితే నీకు మిగలదు, నువ్వు తాగే. ధర్మనా స్నానం చేయాలి. హెటరీ. ఏంటో బాబు ఇంట్లో నువ్వు మాట్లాడినా నాకు మురళీ బాబు మాట్లాడినట్టే అనిపిస్తుంది. నేనే మాట్లాడుతున్నా. బాబు నువ్వు ఊరెళ్ళగా అన్నిటికీ సమాధానం చెప్పాలా? వెళ్ళి హెటరీ. ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళవయ్యా. ఏంటో ఏమని మురళి అర్థం అవట్లేదు. నువ్వు ఊరెళ్ళో అది ఇది అని ధర్మం చెప్పాడు. వాట్ హ్యాపెండ్? వెళ్ళాను రా. 3 స్టేషన్లు దాటేసరికి వెళ్ళబుద్ధి కాలేదు, తిరిగి వచ్చేసాను. మై ఫ్రెండ్, 3 స్టేషన్లు ఏంట్రా? నువ్వు ముల్లోకాలు దాటి వెళ్ళిన కళ్యాణ్ కోసం తిరిగి వస్తావు. నీ పామిస్ట్రీ మొత్తం ధర్మనకు చెప్పాను. ఓల్డ్ మ్యాన్ వినలేదు. బ్లడీ ఫెలో. ఓకే నువ్వు వెళ్ళి హీటర్ చూసుకో, నేను బాడీ హీట్ చేసుకుంటా. చేసుకో. వీడెందుకు వెళ్తాడు? వెళ్ళడు. ఆయన మిస్టర్ విజయ్, నాకు ఫ్యూచర్ లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్ పెట్టాలని ఐడియా ఉంది. నేను లేజర్ టైంలో వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. ప్లీజ్ కోఆపరేట్ మీ. షూర్. మిస్టర్ ప్రకాష్ సార్, ఈయనకి ఫండమెంటల్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. రండి సార్. ఊరెళ్ళిపోయారన్నారు, వచ్చేసరే? వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. మీరు ఊరెళ్ళిపోయారని తెలిసాక ఎంత బాధపడ్డానో తెలుసా? మొండిగా వెళ్ళాను కానీ క్షణం కూడా నేను చూడకుండా ఉండలేని వాడిని. ఊరెళ్ళి ఎలా ఉండగలను? ఉండలేనని నీకు తెలీదా? పోన్లేండి, వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే
ఎంతో సంతోషంగా ఉంది. ఆలస్యం చేయకుండా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు. జీవితానికి సంబంధించిన విషయంలో లేట్ చేయకుండా వెంటనే మాట్లాడుకోవాలి. ఏంటి ఇలా వచ్చావు? పెద్దక్కకి ఆదిరెడ్డికి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. అక్క నిన్ను వెంటనే రమ్మంది. ఈ రోజు కాలేజీ కూడా సెలవు పెట్టి వచ్చేమంది. రాక్క రాక్క. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఫీడ్ చేసి వచ్చేస్తాను. ఓహో, కంప్యూటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? రాక్క పదక్క. అమ్మాయి చూడమ్మా కళ్యాణి, నీకో విషయం చెప్పాలి. మీ అక్క ఎలాంటిదైనా నువ్వు చదువుకున్న దానివి కాబట్టి, మంచిదానివి కాబట్టి మేమందరం నిన్నెంతో ఆప్యాయంగా చూసాం. మొన్న ఇతని గురించి ఎంత గొడవ జరిగింది. కొట్లాటే చావు బతుకుల దాకా వచ్చిందా? ఈ దేవస్థానం పేరు పేపర్లో కూడా రాశారు కదా. మళ్ళీ ఇతనితో ఇక్కడేంటి ఈ భాగవతం? ఇంటికంటే గుడి పదిలం అని అన్నది ఇంటికంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనే కాని ఇంటినే ఇక్కడికి మార్చేమని కాదు. పూజారి గారు, నేను చెప్పేది నీ గురించి కాదయ్యా. దేవస్థానం ఒకసారి ఇలా అల్లరి పాలైందంటే ఇక అందరూ దీని ఇందుకోసమే ఇలాంటి పనులకే ఉపయోగించుకుంటారు. హలో బేబీ, కొంచెం ఆగమ్మా. హలో, నీ అంత నడక ఎందుకే తొందర తొందర? అయ్యో ఆగమ్మా, గులాబీ రెమ్మ. చూడక్క, వీళ్ళెప్పుడు ఇంతే. రోజు మా స్కూల్ దగ్గర నుంచి నా వెంట పడుతూ అల్లరి చేస్తుంటారు. నా నోట్ బుక్స్ లో లెటర్స్ కూడా పెట్టారు. దట్ ఈస్ ప్రేమికుల రోజు. యా, ఏంట్రా చదువుకున్నారు, బుద్ధి లేదా? త్వరలో మా కాలేజీలో లవ్, రొమాన్స్, సెక్స్ అనే సబ్జెక్ట్స్ ప్రవేశపెడుతున్నారు. ముందే వాటిని మేము ప్రాక్టికల్ గా డెవలప్ చేస్తున్నాం. కాలేజ్ లెవెల్లో మీరు, హై స్కూల్ లెవెల్లో మేము. చెప్పు తెగుద్ది వెదవలారా. మీరుండండి, నేను మాట్లాడతాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా అవుతున్నారు? పుచ్చులు ఎగిరిపోతాయి. ఏయ్, ఏంట్రా? ఆగండి. ఇది మీకు అనవసరం. మా విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోని అవసరం లేదు. మా గొడవలు మేము చూసుకోగలం. దయచేసి వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? మీ శృంగార కథలన్నిటికీ ఈ గుడికే కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. వేరే చోటే దొరకదా మీకు? యువతల వాళ్ళని బట్టి అవతల వాళ్ళు. ఇన్నిసార్లు మేము బయట తిరుగుతున్నాం, మా వెనకాల ఎవరన్నా పడుతున్నారా? మోటార్ సైకిల్ మీద వచ్చి హార్లు కొడుతున్నారా? మేము మాట్లాడుతున్నాగా. మీరు లోపలికి అఘోరించి పులిహోరకి తాలింపు పెట్టండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయమంటారా? సర్లేరా, ఎక్కడ పోతే రేపు చూసుకుందాం. చూడమ్మా, ఆఖరిసారిగా చెబుతున్నాను, నా నోటితో నువ్వు గుడికి రావద్దు అనే మాట మాత్రం అనిపించుకోవాలి. ఆ మర్యాద దక్కించుకో. ఆ మట్టు చెప్తున్నా. ఏంటి వెళ్ళిపోతున్నారు? రండి, గుడికి వెళ్దాం. ఇంకెప్పుడు నా జీవితంలో గుడి మెట్లెక్కను. నువ్వు ఎక్కడున్నావా? నీకు జ్వరం 2 రోజుల వరకు ఇల్లు కదవద్దు అన్నాడుగా డాక్టరు. మళ్ళీ కాలేజీకి ఎందుకు బయలుదేరావు? అయినా ఈ స్టేషన్కి ఎందుకు వచ్చావు? నా ఇష్టం వచ్చిన స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కుతాను, లేకపోతే ట్రైన్ కింద పడి చేస్తాను. అయ్యి బాబు, ఏంటి బాబు? విసిగించుకో. ఇంటికి వెళ్దాం రా బాబు. రా బాబు. దేనికైనా ఒక హద్దు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏంటి బాబు ఇప్పుడు నీకేం తక్కువ వచ్చిందని? మురళీ బాబు, ఇంటికి వెళ్దాం రా బాబు. ఏంటి మురళి డల్ గా ఉన్నావు? ఎప్పుడు ఇలా ఉండవే? 2 రోజుల నుంచి జ్వరం అమ్మా. చూడు ఎలాగైపోయాడు. ఊరంతా టముకయ్యా జ్వరం జ్వరం అని. వెళ్ళు. చూసావా, ఎప్పుడు ఒక మాట అన్నాడు ఎలా కేకలేస్తున్నాడు. ఏమైంది మురళి? ఏం లేదు. చెప్పు మురళి. ఏం లేదు. ఏమైంది? మురళి ఎలా ఉన్నాడేంటి? నాకేం తెలిసే? నన్ను అడుగుతావేంటి? అడ్డమైన వాళ్ళ గురించి నేనే సంజాషి చెప్పాలా? ప్రతి వాళ్ళు నన్నే రాసి రంపాలు పెడుతున్నారు, అల్లరి పాలు చేస్తున్నారు.
వాళ్ళ పుణ్యమాని కాలేజ్ కూడా మానేస్తాను. వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. ఇంకెప్పుడు నన్ను తరవద్దని చెప్పు. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం అవ్వట్లేదు. నీకేం అర్థం అనక్కర్లేదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. హాస్పిటల్కి వెళ్తాం రా బాబు. కొంచెం కళ్ళు తిరిగి. ఏమైందిరా నీకు? పిచ్చోళ్ళ తయారవుతున్నావేంట్రా? సముద్రంలో ప్రయాణం తిమింగలం వీప్ మీద చేయకూడదురా. అది మునిగి కూడా బతకగలదు. కానీ మనం మునిగితే చస్తాం. వాళ్ళతో మనం సరితూగలేరా? వచ్చేరా, వచ్చాయి. కీప్ ఇట్ అప్. గ్రేట్. కీప్ ఇట్ అప్. ఏంటి ఇది? ఇంతవరకు నువ్వు రాయి అనుకున్నాను. కాదు, కసాయిదానివి. మురళీ బాబు 2 రోజుల నుంచి అన్నం తింటలేదు. మీరన్నా చెప్పండి బాబు. ఎందుకు రైపస్తులు తినాలనిపించట్లేదురా? అన్నం తినకపోతే నీసం రాదు. అబ్బో, అదేం క్యారెక్టర్ అండి బాబు. ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా? ఉందిగా. అరే మేము కూడా మురళీ పార్టీలోకి వచ్చేసాంరా. మేమందరం కనిపెట్టిన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ కలవరు. అబ్బా, ఎవరో ఒకరు కలపాలి. అవును, ఆవిడ కుంకుమగొట్టు ఊర్లోను, మురళి గరగలపాలెం గెస్ట్ హౌస్ లోను ఉంటే ఎప్పటికీ కలవరు. సో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఏదో ఒక దీపంలో పడేసాం అనుకో, అప్పుడు మ్యాటర్ సక్సెస్ అవుతుంది కదా. వచ్చే వారం ఎలాగో కాలేజ్ సోషల్ ఎడ్యుకేషన్ క్యాంప్ ఉంది కదా, ఆ వారం రోజుల్లో వాడిద్దరిని ఒకటి చేసి పెళ్లి కూడా చేసి తీసుకొచ్చేద్దాం. అది క్యాంపులకి గింపులకి రాదే. కళ్యాణి వస్తే గానీ మురళి రాడే. రావాలి. కళ్యాణి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత మీది. మురళి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత మనందరిది. ఏమి, మురళి కూడా క్యాంప్కి వచ్చాడే? నేను అడిగానా? నీకు చెప్పానా? తనకు చెప్తున్నాను. అవునే, నీకు తెలీదా సరు? ఈ మహాబలిపురం హిస్టరీ మీద ముర్రు రీసెర్చ్ చేస్తున్నాడు తెలుసా? ఏంటి ఇది? ఇప్పుడు మనం అతను రీసెర్చ్ కోసం వచ్చావా, మన సమ్మర్ ఎడ్యుకేషనల్ క్యాంప్ కోసం వచ్చావా? బ్యూటిఫుల్. మీకోటి తెలుసా? ఏంటి? తన రాణి కోసం పల్లవరాజు ఈ ఏకశిలా నగరం కట్టాడంట. అవునే, ఏ రాజు ఏ కోట కట్టినా రాణి కోసమే కట్టాడు. అదే ముర్రు రీసెర్చ్ లోని మెయిన్ పాయింట్. నోర్మి. చూసారా, ఇవన్నీ సగలాగిపోయాయి. ఈ శిఖరాలు పైనెందుకు కట్టలేదంటే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే లోపే పెద్ద నేచురల్ కలామిటీ వచ్చి ఇక్కడ జనరేషన్ అంతా చచ్చిపోయారు. అందుకే ఇవన్నీ సగలాగిపోయాయి. ఇవన్నీ మేము సోషల్ సర్వీస్ లో చదివాం కానీ ఇప్పుడు మాకు చెప్పినట్టే కళ్యాణి ఆ గుళ్ళో తీసుకెళ్లి సోలోగా చెప్పరాదు. మనం అనుకున్నట్టు ఇంకా నో న్యూస్, స్ట్రైట్ గా స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం. ప్రొసీడ్. గప్పట్ల ఈ మహాబలిపురం మొత్తం జంగిలుంటుండే. గప్పుడేమైందంటే గా ఫారెస్ట్ లకు దశరథ్ మహారాజ్ కొడుకులున్నారు కదా, రామస్వామి, లక్ష్మణ్ స్వామి, సీతమ్మ అందరూ వచ్చిండ్రు. ఎందుకు వచ్చారా? వనవాసానికి పోయి వనవాసం చేసుకుంటూ రామస్వామి, నువ్వు సీత, రామస్వామి సీతమ్మ కబడ్డీ ఆడుకున్నారు, పచ్చిస్లు ఆడుకున్నారు, దాగుడు మూతలు ఆడుకున్నారు, ఆఖరికి క్రికెట్ బి ఆడుకున్నారు. భయ్ మస్తు ఖుషిగా ఉంటుండే. భయ్ గిల్ల ముచ్చటంతా రామనాసుడు చూసిండు. అత్తు గిట్లనే ఉంటుండే, సేమ్ హైట్. కానీ గా రామనాసునికేమో 10 తలకాయలు, ఈ రామనాసునికేమో సింగిల్ తలకాయ, సింగిల్ కెమెరా. సీతమ్మ దొంగ జింకను చూసి పెన్మిటి ఏం కావాలి? జింక కావాలి. గట్లనే అని జింక కోసం రాముడు ఉరికిండు, రాముని కోసం లక్ష్మణుడు ఉరికిండు. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకపోయి శ్రీలంకలో పెట్టిండు. రామస్వామి సింగిల్ గారు కదా, ఏం చేయలేక పెద్ద కోతిని సాయం అడిగిండు. పెద్ద కోత అంటే ఆంజనేయ స్వామి పోయి కోకకి పెట్రోల్ కొట్టించి కడుపు నిండా ప్రమాణం పెట్టి ఒత్తెలిగించి సీతమ్మకు మన ముచ్చడంతా చెప్పినా అని శ్రీలంకకు ఫైరింగ్ చేసిండు. అమ్మా సీతమ్మ, నీవు లేక రామన్న పుల్లన్న
పండు తినడు బాణవేయుడు వాడు పడుకోడు మమ్మల్ని పడుకోనివ్వడు తల్లే. నీకు చూపిద్దామంటే ఉంగరం లేదు, నీ దగ్గర నుంచి తీసుకెళ్దామంటే చూడామని బిళ్ళలేదమ్మా. నువ్వు ఒక పని చేస్తే రామాయణానికి శుభం పడుతుందమ్మా. కళ్యాణి, నువ్వు మురళిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఏయ్ ఆగు, ఇంకా ఎందుకే ముసుగుల గుద్దులాట? నువ్వు ఈరోజు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోమ్మా. చూడు కళ్యాణి, మా పెళ్లి కోసం కాలేజ్ ని కళ్యాణ మండపం చేశాడతను. అందుకని మీ పెళ్లి కోసం ఈ క్యాంప్ ని కళ్యాణ మండపం చేయబోతున్నాం. ఇదిగో కళ్యాణి, ఎల్లుండి 3 గంటలకి మీ పెళ్లి అయ్యాకే మనం ఈ క్యాంప్ నుంచి వెళుతున్నాం. నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. You must say yes. Otherwise that elephant will move. You must say yes. Yes.